హాయ్ అండి, వెల్కమ్ టు జూహిత యామ్ని వరల్డ్. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందామండి. చాలా ఎమ్మీగా ఉండే పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే కరివేపాకు ఆయిల్ని బాగా పీల్చేసుకుంటుంది. ఆయిల్ వేడైనాక ఇందులో నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నానండి. ఆ జీలకర్ర కూడా కొంచెం చిటపట అనే టైంలో నేను పావు స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. ఈ జీలకర్ర మెంతులు మంచిగా ఎర్రగా గోలాలండి. అప్పుడే మెంతుల్లో ఉన్న చేదు పోతుంది, లేకపోతే మీకు పచ్చడి తినేటప్పుడు చేదు కూడా వస్తుంది. తర్వాత ఒక పెద్ద స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి. ఆ శనగపప్పు కూడా గోలుతున్న టైంలోనే మళ్ళీ ఒక పెద్ద స్పూన్ మినప్పప్పు కూడా తీసుకుంటున్నానండి. ఒకసారిగా కలుపుకుందామండి. పోపు అంతా ఒకసారిగా కలుపుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా గోలాలండి. ఆ పప్పు మంచిగా ఎర్రగా గోలాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఒక పెద్ద టీ స్పూను ధనియాలు కూడా తీసుకుంటున్నానండి. ఈ ధనియాలను ఒక్కసారి కలుపుకొని ఆ ధనియాలు, ఆ పప్పు అవన్నీ ఎర్రగా అయ్యేదాకా వేపుకుందామండి. అవి ఎర్రగా అవుతున్న టైంలో నేను ఒక 20 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు చూస్తూ తీసుకోండి. మీరు తీసుకునే ఎండుమిర్చి బాగా ఘాటు ఉంటే ఓ 10 తీసుకొని, నాకు నార్మల్ స్పైసీ ఉంటుంది కాబట్టి ఒక 20 తీసుకున్నానండి. ఎండుమిర్చి వేసిన తర్వాత నుంచి కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే అవి ఘాటు వస్తూ ఉంటుంది, మాడుతూ ఉంటాయి. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన టైంలో నేను కరివేపాకు తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని నేను కడిగి శుభ్రం చేసి పక్కగా పెట్టుకున్నాను. ఇవి నిండుగా ఒక 3 కప్పులు ఉంటుందండి కరివేపాకు. ఈ కరివేపాకుని మొత్తం ఆ తాలింపులు ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి, ఫస్ట్ పప్పులు, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, జీలకర్ర అన్నీ తాలింపులాగా పెట్టుకున్నాం కదా, అందులోనే ఈ కరివేపాకు మొత్తం వేయాలండి. వేసి మంచిగా కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలంటే, మనం ఆల్రెడీ ముందు తాలింపులు వేసుకున్న పప్పులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా, ఎండుమిర్చి కూడా ఈ కరివేపాకు మొత్తం పట్టేటట్టు కింద నుంచి పైకి అట్లా మొత్తం అనుకుంటూ మొత్తం నీట్గా కలుపుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో కరివేపాకు. మనం ఇందాక తయారు చేసుకున్న పోపుకు సంబంధించిందంతా ఇట్లా కలుపుకుంటూనే ఒక 4-5 నిమిషాలు వేపాలండి. వదిలేస్తే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలోనే కొద్దిగా వేగిన టైంలో నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటున్నాను అండి. చింతపండు ఎందుకంటే, చింతపండు లేకపోతే కరివేపాకు మనకు వగర్ టైప్ అనిపిస్తుంది, కానీ ఒక రకమైన వెగటు లాగా ఉంటుంది కదా, అది పోవాలి అంటే మనం నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకోవాలి. నాకైతే నేను తీసుకున్న 3 కప్పుల క్వాంటిటీకి కరివేపాకుకి ఈ చింతపండు సరిపోతుంది. మీరు ఇంకో ఎంత తీసుకుంటే దాన్ని బట్టి ఆ పులుపు అడ్జస్ట్ చేసుకోండి. మీరు అదంతా వేసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అడుగంటితే బాగోదండి, అంతా ఒక మాడు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా మనం కలుపుతూ చూడండి ఆ కరివేపాకు కూడా ఎలా గోలుతుందో. కరివేపాకు అట్లా బాగా గోలిన తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు వేసానండి. కరివేపాకు మరీ క్రిస్పీగా అవ్వకూడదు, అలానే మరీ మామూలుగా ఉంటుందని మీడియం సైజులో ఉండాలి. మనం దాన్ని పట్టుకొని మొత్తం పౌడర్ లాగా అవ్వకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పలుకులు టైప్ వచ్చేటట్టు మనం వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇదంతా చల్లార్చుకోవాలండి మనం ఫ్యాన్ కింద. మొత్తం చల్లగా అయిపోయినాక ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా, ఇది మనకు పొడి పొడిగా రాకుండా మనం పచ్చడిలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకునే వాటర్ వేసుకోండి. మీరు ఎట్లా అంటే అట్లా, అంత లూజ్ కావాలంటే అంత కొద్దిగా వాటర్ వేసుకొని, ఉప్పు వేసుకొని నేను దాన్ని మిక్సీ పట్టుకున్నానండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కాగినాక అందులో ఎండుమిర్చి వేసాను, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ మనం పోపుకి సంబంధించిన మిశ్రమం అంతా నేను అందులో ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నానండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేయండి. కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటిక్ అయినా, బీపీకి అయినా, ఇంకా చాలా వాటికి, పాయిల్స్కి అయినా, అన్నిటికీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల మనకు ఐసైట్ మంచిగానే ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. పిల్లలు తినకుండా మారం చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళు కూడా కరివేపాకు వద్దని మారం చేసే వాళ్ళకి ఇట్లా పెడితే పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి. నేను దాంట్లో కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పచ్చడిని మొత్తం అందులో వేసి ఆ పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా మంచిగా కలుపుకుంటున్నానండి. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది బాగా కలుపుకున్నాక ఎమ్మి కమ్మగా, ఇది ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా కూడా ఉంటుందండి. ఇలాంటి ఎమ్మి కరివేపాకు పచ్చడిని నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూడడానికి ఎంత బాగుందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది.
ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్. ఈ చలికాలంలో ఇలా కరివేపాకు పచ్చడి, కరివేపాకు పౌడర్ తీసుకోవడం వల్ల మన బాడీకి హీట్ కూడా కావాల్సినంత హీట్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.